రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చీటింగ్ లేడీకి సంబంధించినటువంటి భాగవతం వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం మనం. ఒక మహిళా కిలాడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినటువంటి పిఏ పేరు చెప్పి పలువురిని మాయమాటల్లో ముంచి ఏకంగా 18 కోట్లకు టోకరా వేసిందని చెప్పొచ్చు. మా డబ్బులు మాకు ఇవ్వమని అడిగేందుకు వెళ్ళినటువంటి మహిళలపై తన మనుషులతో రాడ్లతో దాడికి పాల్పడినటువంటి ఘటన సంగారెడ్డి పరిధిలో చోటు చేసుకుంది. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకొని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు 18 కోట్లు ఒక్కసారిగా కాజేసినటువంటి కిలాడి మనం చూస్తున్నాం. స్క్రీన్ మీద ఫోటో కనిపిస్తూ ఉంది. తనే మరికొంతమంది దగ్గర తక్కువ బంగారానికి ఎక్కువ బంగారం ఇప్పిస్తామని చెప్పి ఇటు విద్య ఇప్పిస్తామని చెప్పి ఒకవైపు పటాన్చెరు ఏపీఆర్ గ్రాండియాలో ఉంటున్నటువంటి నిందితురాలు విద్య డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గా అందరినీ ఇంటికి పిలిపించి అక్కడ ప్రస్తుతం దాని మీద దాడి చేసినటువంటి ఘటన కనిపిస్తోంది. ఒకవైపు మనం చూస్తున్నాం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఏపీఆర్ గ్రాండియాలోని ఓ విల్లాలో గత కొంతకాలం నుంచి ఉంటున్నటువంటి విద్య అనే మహిళ తోటి మహిళను నమ్మించి దాదాపు 18 కోట్ల రూపాయల చీటింగ్ కు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే ఆయన పిఏ నుండి మొత్తం 2000 కోట్లు వస్తున్నాయని, కంటైనర్లు కొనాలని ఇటు డబ్బులు తీసుకోవటం, కొంతమంది వద్ద ఉన్నటువంటి బంగారం తీసుకుని ఇటు ఎక్కువ బంగారం ఇస్తానని చెప్పి నమ్మించడం, మరికొంతమందికి తక్కువ ధరలు బంగారం ఇప్పిస్తామని చెప్పి ఇలా ఇన్వెస్ట్మెంట్ పేర్లతో మాయ మాటలు చెప్తూ ఒక్కొక్కరి వద్ద నుంచి మొత్తం ఓవరాల్ గా లక్షలు కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి ఘటన. ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటూ ఎప్పుడు చెబుతూ ఉండడం, డబ్బులు ఇవ్వకపోవడం, ఇచ్చిన వాళ్ళ మీద దాడులు చేయించడం ఇలా కంటిన్యూస్ గా చేస్తూ ఉంది. ప్రస్తుతం ఎన్నో రోజులుగా మొదట్లో ఇటు సికింద్రాబాద్ లో కూడా మనం చూసుకుంటే వారాసిగూడలో ఉన్నటువంటి విద్యా బాధితుల వద్ద నుండి డబ్బులు కూడా తీసుకోవటము, డబ్బులు తీసుకొని పటాన్చెరుకి మొత్తం మకాం మార్చడం ఇలా జరిగింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని పలువురు మహిళలు పట్టుబట్టగా అందరినీ ఒక్కసారిగా ఏపీఆర్ గ్రాండియాలో ఉన్నటువంటి తన విల్లాకు గురువారం పిలిపించుకోవటం, మాట పెరిగి గొడవ జరగడంతో ఇటు డబ్బులు ఇచ్చినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో గదిలో పెట్టి తన భర్త దిద్ది రాజశేఖర్ రెడ్డి అయినటువంటి తమ్ముళ్ళు వాళ్ళందరితో కలిసి మనిషివ పని మనిషి స్వప్న నిఖిల్ అభితో కలిసి రాడ్లు కర్రెలు సుత్తెలతో ఇటు ఒకవైపు దాడి చేయించిందని చెప్పొచ్చు. అయితే ఈ దాడిలో కల్లమ్మ అనే మహిళ తీవ్ర గాయాలకు గురైంది. అడ్డుకున్న వారిని చంపేస్తామంటూ బెదిరిస్తూ ఇటు మిగతా వారిపై కూడా కర్రలతో దాడి చేశారని చెప్పి బాధితుల పడిగపాటి వెన్నెల ఇటు చెప్తూ ఉన్నారు. బాధితురాలు పటాన్చెరు పోలీస్ స్టేషన్కు చెప్పి ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేయటం, ప్రస్తుతం అయితే పోలీసులు దానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలుస్తోంది. పటాన్చెరు సీఐ వినాయక రెడ్డి కూడా దీనికి సంబంధించి పూర్తి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గతంలోనూ ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవటం లేదని ఒకవైపు బాధితులు వాపోతున్నారు. అంటే గత కొంతకాలంగా తన దగ్గరున్నటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి నిర్వాహకం అని చెప్పొచ్చు. ఎందుకంటే డబ్బులు తీసుకోవటం, మోసం చేయటం, అంటే ఎంత మొత్తం కూడా 18 కోట్లకు ఒక లేడీ ఈ కిలాడీ చేసింది అని అంటే నిజంగా నమ్మశక్యం కావట్లేదు. అంటే తన వెనుక ఎవరో అంతర్గత హస్తం ఉందని మాత్రం అయితే క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అలాగే ఎమ్మెల్యే ఆయన పిఏ పేరు చెప్పి ఒకవైపు మాయ మాటల్లో ముంచి ఏకంగా 18 కోట్లు అనంటే మాయ మాటలు చెప్పకుండా ఎలా తీసుకుంటారు? ఒకవైపు పిఏ పేరు చెప్పడం, అంటే పిఏ పర్మిషన్ లేకుండా పిఏ పేరు చెప్పి తీసుకోవటం ఏంటి? అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ ఏదైనా వాళ్ళ హస్తం ఏదైనా ఉందా? మరి రాజకీయ కోణంగా ఏదైనా జరుగుతోందా? రాజకీయ కుట్రనా? లేదంటే నిజంగానే రాజకీయాలుగా అడ్డు పెట్టుకొని అలా వ్యవహరిస్తోందా అనేది ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. మొత్తానికి కలమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యే ప్రస్తుతం ఆమె హాస్పిటల్కి పంపించి చికిత్స అందిస్తూ ఉన్నారు. కలమ్మ గనక బయటికి రాకుండా ఈ విషయాన్ని గనక వెల్లడించకపోతే ఈ కిలాడి మోసం ఎన్ని రోజులైనా కూడా బయటపడకపోయి ఉండేది కాదు. సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి పోలీసులు ఓవరాల్గా ఇంతవరకు నష్టపోయిన వాళ్ళు ఎవరు, ఇంతవరకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంది, ఈ డబ్బుల్ని ఎలా రాబట్టాలి, ఫస్ట్ ఈమె మీద ఎలాంటి కేసు నమోదు చేయొచ్చు, నిజంగా ఈవిడ వెనుక ఎవరున్నారు అనే దాని కోణంలో కూడా ప్రస్తుతం అనేక విధాలుగా అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి
మనం చూస్తూ ఉన్నాము ఆ కిలాడికి సంబంధించినటువంటి ఫోటో చూస్తే చక్కగా అంటే ఒక మిడిల్ క్లాస్ మహిళ లాగా కనిపిస్తోంది మనం చూస్తే కనుక. అంటే ఏమీ తెలియదు, ఏం చెప్పినా నమ్మేయచ్చు, నార్మల్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే విధంగా కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి ప్రస్తుతం ఇంత 18 కోట్ల మోసానికి పాల్పడింది అని అంటే నిజంగా ఏ రకంగా మోసం చేస్తోంది అనేది మాత్రం మనకి అర్థమవుతుంది. ఓవరాల్గా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఒక విల్లాలో గత కొంతకాలం నుంచి ఈవిడ ఉంటూ ఉందంట. విద్య అనే మహిళ తోటి మహిళలను ఎన్నో రోజులుగా ఇలా నమ్మిస్తూ వస్తుంది. 18 కోట్ల రూపాయలకు చీటింగ్కు పాల్పడడం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రస్తుతం అయితే పిఏకి సంబంధించినటువంటి పేరైతే ఎక్కువగా వినిపిస్తోంది ఈ కేసులో. ఆయన పిఏ నుండి 2000 కోట్లు వస్తున్నాయని ఒకవైపు నమ్మించి మోసం, నిజంగానే ఆ పిఏ దగ్గర నుంచి 2000 కోట్లు వస్తున్నాయా, డబ్బులు ఇవిడకు అందే ఛాన్సెస్ ఉన్నాయా, కంటైనర్లు కొనాలని డబ్బులు తీసుకోవడం అంటే ఎవరైనా నమ్మిన వాళ్ళు కూడా ఎందుకు ఇంత పిచ్చిగా వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే 2000 కోట్లు విద్య అనే మహిళను నమ్మి ఎవరైనా పంపిస్తారా? అసలు కంటైనర్ కొనడానికి అంటే 2000 కోట్లున్న మనిషికి కంటైనర్ కొనడానికి డబ్బులు లేవా? ఈ విధంగా మోసపోకండి అని చెప్పి ఒకవైపు ఎన్ని వార్తలు వస్తున్నా, సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయని వస్తున్నా, డైరెక్ట్ క్రైమ్స్ జరుగుతున్నాయని వస్తున్నా, ఎంత వస్తున్నా కూడా జనాలు మోసపోతూనే ఉన్నారు. మరోవైపు వద్దు అని చెప్తున్నా కూడా ఇంకా దానివైపు పరుగులు తీస్తూ ఉన్నారు. కంటైనర్ కొనాలని డబ్బులు తీసుకోవడం ఏంటి, కొంతమంది వద్ద బంగారం కూడా తీసుకొని ఎక్కువగా బంగారం ఇస్తానని చెప్పి, అంటే మీ దగ్గర నాకు ఇప్పుడు ఒక 2 తులాలు ఇస్తే నేను ఇంకా దానికి రెట్టింపు 5 తులాలు ఇస్తాను మీకు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం తీసుకోవటం. నిజంగా తన దగ్గర అంత డబ్బే ఉంటే ఎందుకు బంగారం మీ దగ్గర ఎందుకు తీసుకుంటుంది, డబ్బులు ఎందుకు తీసుకుంటుంది, అసలు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎలా నమ్ముతున్నారు అనే విషయంలో కూడా ప్రస్తుతం మనం ఆలోచించాల్సిన విషయం ఉంది ఎంతైనా. మరికొంతమందికి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఇటు మాయమాటలు చెప్తూ ఒక్కొక్కరి వద్ద నుంచి ఇట్లా లక్షల రూపాయలు దండుకోవటం అనేది నిజంగా ఒక ఎవరికి కోలుకోలేని సమస్య అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే అంతర్గతంగా ఏం జరుగుతోంది అనే విషయానికి సంబంధించి కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన కొన్ని బైట్స్ ఉన్నాయి, మనం చూద్దాం. విద్య అనే అమ్మాయి పరిచయం అయ్యి మా అమ్మకి బంగారం ఆశ చూపించి మా అమ్మని గురిడి చేసి పైసలు తీసుకుంది. నా పెళ్లికి కొన్న ప్లాట్ కూడా అమ్మిపించి ఇప్పుడు రోడ్డు మీద వేసింది. ఇంటికి వెళ్తే పైసలు అడగడానికి అని వెళ్తే మా మమ్మీ మీద దాడి చేసింది, కొట్టిర్రు. ఇప్పుడు మా మమ్మీ చచ్చిపోయే స్థితిలో ఉన్నది. అది అట్లా వేసింది. మొన్న ఒకసారి కొడితే పోలీస్ స్టేషన్కి వచ్చినాం, ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా పట్టించుకోలేదు. అసలు ఎంక్వైరీ తీసుకున్నారు, దాన్ని మొత్తం క్లియర్గా డీటెయిల్స్గా చూడలేదు. ఇప్పుడు పట్టినారు సెకండ్ టైం. అప్పుడు అటాక్ చేసినప్పుడు తీసుకుంటుంటే ఇందాక రాకపో, మా మమ్మీ పరిస్థితి ఇందాక రాకపో. ఆమెకి మేము డబ్బులు ఇవ్వడము, ఆమె మాకు గోల్డ్ అని చెప్పి 2000 కోట్లు విజయ్ భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి తిరుపతిలో అతని పేరు చెప్పి మా అందరి దగ్గర 18 నుండి 20 కోట్ల రూపాయల వరకు, ఇది అఫీషియల్ గా మా అందరికి తెలిసిన లిస్ట్ మాత్రమే. అన్అఫీషియల్ గా ఇంకా కొన్ని కోట్లు ఉన్నాయి. ఆమె వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉండి, ఆమె హస్బెండ్ అని చెప్పి దిద్ది రాజశేఖరు, అతను ముత్తోజిపేట వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట అని చెప్పేసి అతన్ని ఇక్కడ పెట్టుకొని, అతని అసలు భర్త శివ అని చిత్తూరులో ఉంటాడు, అతన్ని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఒక 8 మందిని పెళ్లి చేసుకొని ఆమె అందరి దగ్గర ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోవడము, బంగారము అని చెప్పడము, డబ్బులు ఇస్తాము అని చెప్పడము, 1000 కోట్లు వస్తున్నాయి, నాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో డబ్బులు కావాలని చెప్పడము. లేడీస్ ఎవరు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బంగారాలు తీసుకొని ఇది నేను పెట్టుకొని నేను వాడుకొని మీకు మళ్ళీ ఇస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి అందరినీ మోసం చేయడము. మోసం చేసిన తెల్లవారే హాస్పిటళ్లలో పడి తను సొంతంగా కత్తులతో కోసుకొని ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఇలా అయ్యింది అని చెప్పి మళ్ళీ హాస్పిటల్లో ఉండి బయట ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ నోరు ముయించడము. ఈ రోజు ఆమె ఇంటికి వెళ్ళిన 8 మందిపై కత్తులతో రాడ్లతో అందరి మీద దాడి చేయగా అందులో కలమ్మ అనే ఆవిడకి బాగా రక్తం గారేసి తల పగిలిపోయింది ఆమెకి. నేను అక్కడనే అడ్డం పడిపోయినా, ఆ విల్లాలో అందరూ వచ్చి చూసిరు, మళ్ళీ నాతో వచ్చిన వాళ్ళు కూడా వచ్చి చూసిరు. నాకు న్యాయం జరగాలి. పోలీస్ ఈ పటన్ సర్వీస్ ఎస్ఐ సారు యాక్షన్ తీసుకుంటలేడు ఆమె మీద. అది యాక్షన్ తీసుకుంటే నన్ను చచ్చిపోయే, నన్ను సావే తట్టు కొట్టే పరిస్థితి రాకపోవు. నాకు ఏం న్యాయం జరిగింది, మేము ఎట్లా బతకాలి? నీ పెట్టినా
పెట్టిన యాక్షన్ ఏం తీసుకోలేదు. అయింది అది మామూలు స్టేషన్ బెయిల్. నేను రాసిన ఎఫ్ఐఆర్ ఒకటి, నేను రాజశేఖర్ దిద్దాను రాత్రి తీసేసారు. అది తీసేసి ఓన్లీ రాజశేఖర్ అని పెట్టిరు. రాజశేఖర్ అంటే హైదరాబాద్ ఎంతమంది ఉంటారు సార్? అది ఇంటి పేరు కొట్టేసి మళ్ళీ పనామ ఫోన్ నెంబర్ కొట్టేసి ఓన్లీ పనామ పేరే రాసిరు. అక్కడ ఎవరు ఫోన్ నెంబర్ రాయాలి సార్. సిఐ సార్ తెల్లారి ఇచ్చింది నాకు ఎఫ్ఐఆర్ కాపీ. ఆ రోజు నేను ₹1,00,000 దాకా ఇచ్చిన. నా బిడ్డ పెళ్లి కూడా ఆగిపోయింది. నా బిడ్డ పెళ్లి ఆమె వల్లనే ఆగింది. ఆమె వల్ల 3 చచ్చిపోయిర్రు. ఒక 18 కేసులు అయినాయి. ఒక చైన్ మ్యాచింగ్ కేసు అయింది తిరుపతిలో. ఆమె 14 సంవత్సరాల నుంచి ఇదే సీటింగ్లు, ఇదే మందిని ముంచడం, చాలా మంది చచ్చిపోయారు. నాకు సరస్వతి త్రూ పరిచయం, సరస్వతి అనేట ఆమె త్రూ పరిచయం. ఆమె మాకు పక్కనే ఉంటది. అక్కడ దిల్సునార్లో ఉంటది ఆమె. ఆమె ఒక పెళ్లి తర్వాత ఒక 11 మందిని పెళ్లి చేసుకుంది సార్. ఆమె అది నా బాధ. నాకు న్యాయం జరగాలి. రైట్, చూస్తున్నాం కదా ఒక బాధితురాలు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంటే తనని నమ్మి ₹1,00,000 ఇచ్చింది. అంటే ఈవిడకి ఇంకా పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఈవిడ మీద. విద్య అనే మహిళ 11 పెళ్లిళ్ళు, 1 కాదు 2 కాదు 11 పెళ్లిళ్ళు చేసుకుంది. 11 పెళ్లిళ్ళు చేసుకునే భర్తను ఏ విధంగా నమ్మించిందో కూడా తెలియదు. 10 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఆ భర్తలు ఎక్కడున్నారో కూడా తెలియదు. ప్రస్తుతం ఎవరితో ఉంటుందో కూడా తెలియదు. ఆవిడ మీద మాత్రం ఇన్ని అలిగేషన్స్ చెప్తూ ఉన్నారు. సో ఒక రకంగా చూస్తుంటే ఖచ్చితంగా ఆమె ఒక మోసగతి అని అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా రాజకీయంగా కూడా వీళ్ళు రియాక్ట్ అవ్వాలని ఒకవైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా ఎందుకు ఇంత దారుణానికి ఒడిగడుతోందని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఒక బాధితురాలు ₹1,00,000 ఇచ్చి మోసపోవడం అయితే జరిగిందని చెప్తున్నారు. మొత్తానికి స్థానికుల దగ్గర నుంచే 18 కోట్లు వసూలు చేసిందంటే ఇంకా వెలుగులోకి వచ్చినటువంటి లెక్కనే సంఖ్య ఇది కనిపిస్తుంది. కానీ ఇంకా ఈవిడ చేసినటువంటి మోసాలు ఎన్నో, ఇంకా ఈవిడ చేసినటువంటి దుర్మార్గాలు ఎన్నో మాత్రం తెలియదు. ఇంకా ప్రస్తుతం దీనికి సంబంధించి కేసుకు సంబంధించి పోలీసు మాట్లాడినటువంటి కొన్ని మాటలున్నాయి. ఏదైతే పోలీసు చెప్తూ ఉన్నారు, ఈ కేసుని ఏ విధంగా టేకప్ చేశారు, దీనికి సంబంధించి అసలు ఎంతమందిని తనను నమ్మించి మోసం చేసింది, అనేక విధాలుగా ఈవిడ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఆయన ఒకసారి ఏమన్నారు మాట్లాడింది విందాం. ఈరోజు సాయంత్రం అందాజ 5 గంటల ప్రాంతంలో మన దగ్గరికి పగిడిపాటి వెన్నెల అనే వ్యక్తి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వీళ్ళు గత 3 సంవత్సరాల క్రితం నుంచి ఈ శ్రీ విద్య అనే మహిళకి వీళ్ళు వివిధ ప్రాంతాలలో ఉంటారు. కుక్కట్పల్లిలో, దిల్సునగర్లో, ఇంకా పిపిఎస్బి ఏరియాలో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఈ విద్య అనే ఆమె వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర కొన్ని ₹1,00,000 తీసుకొని వచ్చి ప్రస్తుతం ఆమె వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మన పటాన్చెరు ఏరియాలో ఈ ఏపీఆర్ విల్లాస్లో ఉంటుంది. అయితే ఈరోజు వాళ్ళకు రమ్మని చెప్పగా ఆమె వెళ్ళి వీళ్ళు ఈ వెన్నెలతో పాటు కొంతమంది ఉమాదేవి, లక్ష్మి, సుమలత, మదన, నందిని, సౌమ్య, కలమ్మ అనే వాళ్ళందరూ పోయి డబ్బుల గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ విద్య అనే ఆమె మాట పెరిగి నేను మీకు డబ్బులు ఇచ్చే విషయంలో గొడవపడి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ బ్రదర్స్ రంజిత్, మణి, శివ, ఇంట్లో పని మనిషి స్వప్న, మరియు అలాగే నిఖిల్, సునీల్, అభి అనే వ్యక్తులు వీళ్ళ పైన దాడి చేసి బెదిరించినారని, అందులో కలమ్మ అనే మహిళకి రాడు తీసుకొని కొట్టడం వల్ల తలకు గాయమైనదని చెప్పి మనకు దరఖాస్తు రావడం జరిగింది. ప్రతి విషయంలో ఈ దరఖాస్తు పైన కేసు నమోదు చేసి విచారణ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. రైట్, చూస్తున్నాం కదా సిఐ మాట్లాడినటువంటి మాటలు వింటున్నాము. సో ప్రెసెంట్ అయితే బాధితులు చాలా మంది కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఇక చాలా రోజులుగా ఇది జరుగుతుంది, ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నటువంటి నిర్వాకం. ఎక్కడైనా మోసం చేయటం, వెంటనే ఆ స్థలాన్ని మార్చేయటం, అక్కడికి వెళ్ళి వేరే పని చూసుకోవడం, తప్పించుకొని తిరగటం, ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. మొత్తానికి ఈవిడ పేరు మీద వచ్చినటువంటి అలిగేషన్స్ అన్నీ కూడా నిజమే అని చెప్తూ ఉన్నారు. ఇప్పటివరకు నష్టపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవిడ పేరు మీద చాలా మంది నష్టపోయినటువంటి వారు ఉన్నారు. మొత్తం అంటే ఎవరైనా ఎదురు తిరిగితే మాత్రం, ఈవిడ చేసినటువంటి తప్పులకు అడిగితే మాత్రం, ఎవరైనా డబ్బులు ఇస్తా అన్నారు ఏమైంది అని చెప్పి అడిగితే మాత్రం
ఏకంగా దాడి చేయిస్తారా? దాడి చేయించడం అంటే ఇప్పుడు కలమ్మ అనే మహిళ బాధితురాలు బయటికి రావటం, తన బాధని వెల్లవిచ్చడం, తను డబ్బుల కోసం మాట్లాడడం, ఇదంతా జరిగిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 15 మందిని కలిసి వాళ్ళ పని వాళ్ళతో, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్తో, వాళ్ళ తమ్ముళ్ళతో అందరితో కలిసి దాడి చేయించడం జరిగింది. అంటే ఏంటి ఎన్ని అంటే ఒక విద్య అనే మహిళనే కాదు, తన కుటుంబ సభ్యులు, తనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ వ్యవహారం నడుపుతూ ఉన్నారు. ఇంకా ఈడ వెనుక ఎవరున్నారు, అసలు ఏం చూసుకొని ఇంత రెచ్చిపోతుంది? 18 కోట్లు ఇప్పుడు తెచ్చివ్వగలదా? అసలు 18 కోట్లు ఆమె ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అసలు ఓన్లీ కంటైనర్ కోసమేనా, అసలు ఇంకేదైనా ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఇలాంటి మహిళలు ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు మనకు. సైబర్ క్రైమ్స్ వాళ్ళ కావచ్చు, ఇట్లా పర్సనల్ అటాకింగ్ కావచ్చు, డైరెక్ట్ మనిషి చూడటం, డబ్బులు తీసుకోవడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. కాబట్టి దేనికి కూడా మోసపోకూడదని చెప్పి ఒకవైపు పోలీసులు కంటిన్యూస్గా హెచ్చరిస్తూ ఉన్నారు. మీడియాస్లో కూడా చాలా ఎక్కువగా చెప్తూ ఉన్నారు, మీరు మోసపోకూడదు, ముందు జాగ్రత్తగా వహించండి అని చెప్పి. కానీ ఎందుకు సామాన్య ప్రజల్ని నమ్మి ఎందుకు మోసపోతున్నారు అనేది మాత్రం అసలు అర్థం కావట్లేదు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఇంకా కొంతమంది కూడా బాధితులు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏ విధంగా నష్టపోయారు కూడా ఒకసారి చూద్దాం. ఆమెకి మేము డబ్బులు ఇవ్వడము, ఆమె మాకు గోల్డ్ అని చెప్పి 2000 కోట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి తిరుపతిలో అతని పేరు చెప్పి మా అందరి దగ్గర 18 నుండి 20 కోట్ల రూపాయల వరకు, ఇది అఫీషియల్ గా మా అందరికి తెలిసిన లిస్ట్ మాత్రమే. అన్అఫీషియల్ గా ఇంకా కొన్ని కోట్లు ఉన్నాయి. ఆమె వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉండి, ఆమె హస్బెండ్ అని చెప్పి దిద్ది రాజశేఖరు, అతను ముత్తోజిపేట, వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట అని చెప్పేసి అతన్ని ఇక్కడ పెట్టుకొని, అతని అసలు భర్త శివ అని చిత్తూరులో ఉంటాడు, అతన్ని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఒక 8 మందిని పెళ్లి చేసుకొని ఆమె అందరి దగ్గర ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోవడము, బంగారము అని చెప్పడము, డబ్బులు ఇస్తాము అని చెప్పడము, 1000 కోట్లు వస్తున్నాయి, నాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో డబ్బులు కావాలని చెప్పడము, లేడీస్ ఎవరుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బంగారాలు తీసుకొని, ఇది నేను పెట్టుకొని నేను వాడుకొని మీకు మళ్ళీ ఇస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి అందరినీ మోసం చేయడము. మోసం చేసిన తెల్లవారే హాస్పిటళ్లలో పడి తను సొంతంగా కత్తులతో కోసుకొని ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఇలా అయ్యింది అని చెప్పి మళ్ళీ హాస్పిటల్లో ఉండి బయట ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ నోరు మూయించడము. ఈ రోజు ఆమె ఇంటికి వెళ్ళిన 8 మందిపై కత్తులతో రాడ్లతో అందరి మీద దాడి చేయగా అందులో కలమ్మ అనే ఆవిడకి బాగా రక్తం గారేసి తల పగిలిపోయింది ఆమెకి.